హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లండన్ కబుర్లు. అందరూ బాగున్నారు కదా? ఏంటి రెడీ అయ్యాను అనుకుంటున్నారా? ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ అండి హారోలో జరుగుతున్నాయి. మా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్తున్నాము. సో మేము ఏమేం చేసాము, అక్కడ ఏం జరిగింది అన్ని వీడియోలో చూపిస్తాను. మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. మా జర్నీ అయితే స్టార్ట్ అయిందండి. టైం ఇప్పుడు మార్నింగ్ 9 o'clock అయింది. మేమున్న ప్లేస్ నుంచి నియర్లీ 1 hour జర్నీ. సో మేము ఇంకా క్యాబ్ బుక్ చేసుకుని చక్కగా మాట్లాడుకుంటూ వెళ్ళాం. ఇప్పుడే వచ్చాము మేము. ఇక్కడ రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి. రిజిస్ట్రేషన్ కోసం వెయిటింగ్. వీళ్ళేనండి మన వెల్కమింగ్. చక్కగా స్మైల్ చేస్తూ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ అందరికీ ఈ ఫ్లవర్ క్లిప్స్ ఇచ్చారండి. డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. అండ్ వన్ ఆఫ్ ద TLUK మెంబర్ జ్యోత్స్న గారికి మనవరాలు పుట్టారంట. తన హ్యాపీనెస్ని అందరితో షేర్ చేసుకుంటూ ఇలా క్లిప్స్ ఇచ్చారు. అందరికీ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో స్వీట్ ఆఫ్ యూ అండి, థ్యాంక్ యూ. హాల్ అంతా ఎలా సెటప్ చేశారో చూసేద్దాం రండి. రౌండ్ టేబుల్స్ వేసి చాలా మంచిగా సెటప్ చేశారు. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఎవ్రీ టేబుల్కి ఒక హ్యాండ్లూమ్ శారీ నేమ్ ఇచ్చారండి. అదే శారీని పేపర్తో క్రియేట్ చేసి డాల్కి శారీలా కట్టి ప్రాప్స్లో పెట్టారు. ఈ టేబుల్ నేమ్ పైతని. అండ్ నెక్స్ట్ ఈ టేబుల్ నేమ్ ఏంటంటే బగల్పూరి. చాలా బాగున్నాయండి ప్రాప్స్ అయితే. విజిల్స్ కూడా ఉన్నాయండి ఎవ్రీ టేబుల్ మీద. ఈవిడికి అలాగా రండి, ఈమె అందరికీ ప్యాన్ కేక్స్ ప్రొవైడ్ చేశారు. ఇలా టేబుల్స్ మీదే పెట్టేశారు చాక్లెట్ ఫిల్డ్ ప్యాన్ కేక్స్. అందరూ మార్నింగ్ హడావిడిలో సరిగ్గా తినకుండా వస్తారు కదా, బాగా ఎంజాయ్ చేశారు. సో నైస్ ఆఫ్ యూ అండి. ఈవెంట్లో వన్ ఆఫ్ ది హైలైట్ ఈ డెకరేషన్. తప్పకుండా మాట్లాడుకోవాలి, సూపర్గా ఉంది. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మన TLUK మెంబర్ ఈ డెకరేషన్ చేశారు. హ్యాపీ అండ్ జాయ్ డెకాస్. చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందండి. ఇప్పుడే DJ రాజ్ కూడా వచ్చారు, తను సెటప్ చేసుకుంటున్నారు. టైం ఇప్పుడు మార్నింగ్ 10 o'clock అవుతుందండి. స్లోగా అందరూ వస్తున్నారు. సో వచ్చిన వాళ్ళు ఫ్యాషన్ వాక్ చేసే వాళ్ళు అయితే వాళ్ళ పొజిషన్స్, ఎక్కడ నిలబడాలి, స్టేజ్ని అంతా చెక్ చేస్తున్నారు. ఓపెనింగ్ డ్యాన్స్ ఉషా చేస్తుంది. సో తన్ని మేము రెడీ చేస్తున్నాము. కనిపిస్తుంది. అది కనిపించాలంటున్నావు నువ్వు. కొంచెం కనిపించాలా, మరి బ్యాక్ కాదు, మరి ఇక్కడ పెట్టు. అంటే నువ్వు చేయి తీస్తే నేను చెప్తా సింధు. నువ్వు చేయి తీస్తేనే నాకు తెలుసు. ఉషాన్ రెడీ చేసిన తర్వాత మేము కూడా డ్రెస్సెస్ చేంజ్ చేసుకున్నాము ఫ్యాషన్ వాక్కి. ఎందుకంటే పర్ఫార్మెన్సెస్ మిస్ అవ్వకూడదని ముందే చేంజ్ చేసేసుకున్నాం. మేము డ్రెస్సెస్ చేంజ్ చేసుకున్నాము ఫ్యాషన్ వాక్కి. సో ఈ సెట్ మాకు హ్యాండ్లూమ్స్ ఈవెంట్లో విన్ అయినప్పుడు మాకు ఇది ఇచ్చారు. ఎవరు ఇచ్చారంటే కల్చర్ ఇన్ స్టైల్. సింధు శారీ అండ్ సౌజీ ఏమో కంప్లీట్ సూట్ వేసుకున్నారు. మేమందరం రెడీ అయిపోయాం. కమాన్ గర్ల్స్. ద ఉమెన్ బిహైండ్ ఆల్ ఆఫ్ దిస్ అండి శ్రీదేవి గారు. తను రెడీగా ఉన్నారు. Welcome to Telugu Ladies in UK Women's Day celebrations. I hope you all will enjoy the event today. So నేను స్పీచ్ లాగా చెప్పి బోర్ కొట్టించాను, కానీ కదా షాపింగ్ ఉంటే ఇంకేం అక్కర్లేదు ఎన్ని గంటలైనా. సో అందుకని షాపింగ్ స్టాల్స్ పెట్టాము. సో ఇదంతా మీకు ఇన్ఫర్మేషన్, బికాజ్ యూ కాంట్ గో టు ఎవ్రీ సింగిల్ షాప్ అండ్ ఫైండ్ అవుట్, రైట్? సో మీకు నెక్స్ట్ వచ్చే ఫంక్షన్స్ అన్నిటికీ వెళ్ళి ఇన్ఫర్మేషన్ కనుక్కొని గ్యాదర్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ మన బ్యూటిఫుల్ యాంకర్స్ ఇద్దరు టేక్ ఓవర్ చేశారు. హలో, ఐ థింక్ మా ఇద్దరి పేర్లు అందరికీ ఆల్రెడీ తెలుసు. నా పేరు సువర్చల లక్ష్మి. వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ. గూగుల్ కూడా అందరంత బెస్ట్ సర్చ్ ఇంజిన్ ఎవరంటే మనమే కదా. అండ్ వీ హ్యావ్ సమ్వన్ ఫ్రమ్ వెరీ ఫార్. రూపా ఆస్ట్రేలియా నుంచి వచ్చింది. ఊర్లు దాటుగా దేశాలు దాటుకొని వచ్చేస్తారు. ఎప్పుడు లాస్ట్ ఇయర్ వరకు యూకేలో ఎక్కడెక్కడి నుంచో వచ్చారు అని చెప్పుకుంటున్నాము, బట్ ఇప్పుడు బియాండ్ యూకే కూడా వచ్చారు. చైల్డ్ ట్రాఫిక్. ఒక అమ్మాయి వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ని చూడడానికి వెళ్తుంది. వెళ్ళినప్పుడు హౌ ఇన్ ద ప్రేజ్ ఆఫ్ గాడెస్ దుర్గా ఎలా ఈ ప్రాబ్లమ్ని తన డాన్స్ ఫామ్లో మన ముందు అందరికీ తీసుకొస్తుంది అనేదే తన థీమ్. సో కెన్ ఐ హ్యావ్ ఉషా?
మా ఈవెంట్ ఉషా ఓపెనింగ్ డ్యాన్స్తో అయితే స్టార్ట్ అయిందండి. తను చాలా బాగా చేసింది. గూస్ బంప్స్ వచ్చినాయి. లాస్ట్లో ఒక అమ్మవారి అవతారంలో వచ్చి చాలా బాగా చేసింది. ప్రజెంట్ సొసైటీలో జరుగుతున్న ఇష్యూని తీసుకుంది కాబట్టి అందరూ కనెక్ట్ అయ్యారు. తను ప్రొఫెషనల్ క్లాసికల్ డాన్సర్ అండి ఉషా. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ శ్వేత, ఉదయ్ అండ్ బిందు వీళ్ళిద్దరూ కలిసి చేశారు. సూపర్గా చేశారు. మన గర్ల్ బెస్టీతో కానీ మన సిస్టర్తో కానీ చెయ్యాలనుకుంటాం కదా, ఆ సాంగ్స్ అన్నీ చేశారు. వన్ మోర్ థింగ్, శ్వేత, ఉదయ్ తన ఓన్గా నియర్లీ 300+ కేక్స్ చేశారండి. బిస్కో ఫ్లేవరు కేక్స్ అయితే యమ్మీగా సూపర్ ఉన్నాయి. బట్ 300+ కేక్స్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఈజీ టాస్క్. అది స్మాల్ బేబీ ఉంది మీకు, గ్రేట్ అండి. థ్యాంక్ యూ. తిను స్వాతి అండి, వన్ ఆఫ్ ది స్పాన్సర్స్ ఫ్రమ్ వారాహి సిల్క్సే. సో హైదరాబాద్లో చాలా స్టోర్స్ ఉన్నాయి కదా. మాట్లాడిన తర్వాత ఒక పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న సాంగ్స్ అన్నిటినీ ఒక మ్యాషప్లా చేసి సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఎనర్జీ అయితే పీక్స్లో ఉంది. అందరికీ డ్యాన్స్ చేయాలనిపించిందండి ఇవి డ్యాన్స్ చేసిన తర్వాత. మా అందరి రెస్పాన్స్ ఎలా ఉందో చూడండి లాస్ట్లో. ఈవెంట్ ముందు రోజు ప్రిపరేషన్ అండి. ఇక్కడ ఉషా పెళ్లి కూతురులో రెడీ అవ్వాలి మా ఫ్యాషన్ వాక్కి. తను ఆల్రెడీ హీరోయిన్ స్నేహ ఇన్స్పైర్డ్ డబుల్ శారీ డ్రేపింగ్ అది చేసాము. ఇది కంప్లీట్గా ఓవరాల్ ఉషా లుక్. మీకు ఎలా అనిపించింది? మేము అచీవ్ చేసామా ఆ లుక్ని? తప్పకుండా కమెంట్ చేయండి. సేమ్ పెళ్లి కూతురులో ఉంది అని చెప్పి చాలామంది కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చారు. ఎంట్రన్స్లో ఈ బటర్ఫ్లై డెకరేషన్ ఫ్లవర్స్తో సూపర్ కలర్ఫుల్గా ఉంది. చాలా బాగా చేశారండి. వచ్చిన ప్రతి ఒక్కరు ఇక్కడ ఫొటోస్ తీసుకున్నారు. ఫ్యాషన్ వాక్కి అందరం రెడీగా ఉన్నామండి. ఇక్కడ మేము ఒక హాల్లో ఎంట్రన్స్ ముందు వెయిట్ చేస్తున్నాము. మా ఫ్యాషన్ వాక్ కాన్సెప్ట్ ఏంటంటే ఫేజెస్ ఆఫ్ ఉమెన్ అండి. సో నేను టీనేజర్, సౌజీ ప్రొఫెషనల్, ఉషా పెళ్లి కూతురు, సింధు మదర్ క్యారెక్టర్ ఇలా అనుకున్నాము. బట్ ఒక మెసేజ్ అయితే క్లియర్గా చెప్పాలి అనుకున్నామండి. ఉమెన్ ఏ స్టేజ్లో ఉన్నా మల్టీ టాస్కింగ్ అయితే తప్పకుండా చేస్తారు. సో చాలా స్ట్రాంగ్గా ఉంటారు. మల్టీ టాస్కింగ్ చేస్తూ లైఫ్లో అన్నీ హ్యాండిల్ చేయగలుగుతారు. సో అది మా కాన్సెప్ట్ అండి. హోప్ మీ అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను. నేను ఎప్పుడు ఫ్యాషన్ వాక్ చేయలేదండి. ఇదే ఫస్ట్ టైం. ఇంతమంది ముందు చేయడం చాలా నర్వస్గా, చాలా భయంగా కూడా అనిపించింది. బట్ సమ్హౌ ఐ డిడ్ ఇట్ అండి. సో మీ అందరికీ ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. నెక్స్ట్ ఈ గ్రూప్ అండి, 3 మస్కిటీర్స్. వీళ్ళు దురంధర్ సాంగ్కి స్టెప్స్ వేసుకుంటూ స్టేజ్ మీదకి వెళ్ళారండి. ఎంత గ్రేస్గా డ్యాన్స్ చేశారంటే సూపర్ ఎనర్జీ అండి. చాలా బాగా చేశారు. ఈ ఆధునిక ప్రపంచంలోనూ ఇంకా మహిళలు వివక్ష, హింస, అవమానం ఎదుర్కొంటున్నారు. గృహహింస, ఉద్యోగ వివక్ష, సోషల్ మీడియా అవమానం, చెప్పుకుంటూ పోతే మహిళలు బలహీనులు కాదు. వారు ప్రతిభ, ధైర్యం, స్వతంత్రం కలిగిన యోధులు. ప్రతి కళ, ప్రతి స్వప్నం, ప్రతి మహిళ నెక్స్ట్ ఈ గ్రూప్ నేమ్ ఏంటంటే దట్స్ మై గర్ల్. అండ్ వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే సెలబ్రేటింగ్ ద స్ట్రాంగ్ అండ్ కాన్ఫిడెంట్ గర్ల్స్ అండి. వీళ్ళ గ్రూప్ నేమ్లోనే చాలా కాన్ఫిడెంట్గా చాలా బాగా చేశారు వాక్ అయితే. ఈ గ్రూప్ భాగ్య బీస్ చాలా బాగా చేశారు. వీళ్ళ అటైర్స్ చాలా బాగున్నాయి.
ఫ్యాషన్ వాక్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ వేసుకున్నారండి. స్పాన్సర్డ్ బై ఆనందిత క్రియేషన్స్. వీళ్ళు ఈవెంట్లో స్టాల్ కూడా పెట్టారు. వీళ్ళ దగ్గర అయితే శారీస్ సూపర్ ఉన్నాయండి, ప్యూర్ హ్యాండ్లూమ్వి. నెక్స్ట్ ఈ హ్యాండ్లూమ్ శారీ మీద TLUK అని రాసి వేసుకున్నారండి. మీ క్రియేటివిటీకి సూపర్ అండి అసలు. నెక్స్ట్ ఈ గ్రూప్ నేమ్ ఏంటంటే శక్తి. వీళ్ళందరూ చాలా బాగా చేశారండి అసలు. కొంచెం సేపు డ్యాన్స్ చేసి తర్వాత ఆ డ్రెస్సెస్ మీద జాకెట్స్ వేసుకుని చాలా బాగా చేశారు. మా ఫ్యాషన్ వాక్ అయిపోయిన తర్వాత మేము పానీపూరి, బేల్పూరి ఆర్డర్ చేసుకున్నాము. మన ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అన్నీ చూసాము. పానీపూరి చాలా బాగుంది, బేల్పూరి అయితే ఇంకా బాగుందండి. నెక్స్ట్ కొన్ని డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అండి. దీపా గారు ఫ్యాషన్ వాక్ అయిపోయిన తర్వాత సోలో పర్ఫార్మెన్స్. అసలు డ్యాన్స్ అయితే ఎరగదీశారండి. మీ ఎనర్జీ అయితే పీక్స్లో ఉంది, చాలా గ్రేస్గా చేస్తున్నారు. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఎవరు చేశారంటే మన విస్సు డిజైనర్స్ ఫౌండర్ అండి. ఓల్డ్ సాంగ్స్కి తన స్టెప్స్ చూసి చెప్పొచ్చు తను ఏ సాంగ్కి డ్యాన్స్ చేస్తున్నారని చెప్పి. నెక్స్ట్ వీళ్ళందరూ లంగా ఓని వేసుకుని చాలా బాగా చేశారండి. సూపర్ పర్ఫార్మెన్స్. వెళ్ళి వచ్చి గోదారమ్మ ఆ సాంగ్ చేస్తున్నారు ఇప్పుడు. తను ప్రీతి అండి. ఫస్ట్ టైం తెలుగు వాళ్ళకి పేజెంట్ని కండక్ట్ చేస్తున్నారు. ద కింగ్స్ క్వీన్స్ UK ఇన్స్టాగ్రామ్ పేజ్ని చెక్అవుట్ చేయండి, మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ని నేను డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేస్తాను. ఇప్పుడు లంచ్ టైము. ఫుడ్ అయితే సూపర్ టేస్టీ, బోత్ వెజ్ అండ్ నాన్ వెజ్ కూడా. ఇండియా గుర్తొచ్చేసింది, చాలా టేస్టీగా ఉన్నాయి. సో మీరు కూడా చూసేయండి మా వెజ్ అండ్ నాన్ వెజ్ ప్లాటర్స్. ఐస్ క్రీమ్ అండ్ డబుల్ కా మీఠాతో లంచ్ అయితే ఎండ్ చేసాము. నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటంటే ఇన్స్పైరింగ్ స్టోరీస్. మన TLUK పేజ్ నుండి 5 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు. వాళ్ళ లైఫ్ జర్నీ ఆర్డినరీ టు ఎక్స్ట్రాడినరీ ఎలా చేంజ్ అయింది షేర్ చేసుకున్నారు. షీఈ్ ఆమని బొర్రా అండి. ఒక విలేజ్లో పుట్టి పెరిగి ఎర్లీగా మ్యారేజ్ చేసుకుని ఒక పాప పుట్టిన తర్వాత ఒకవైపు స్టడీస్ని అండ్ బేబీని మేనేజ్ చేస్తూ తన స్టడీస్ని కంప్లీట్ చేసి ఒక మంచి జాబ్ తెచ్చుకుని ఒక పొజిషన్లో ఉన్నారు ఇప్పుడు. అండ్ వన్ మోర్ థింగ్, షీ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ క్రీటో క్రియేషన్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ బిజినెస్ అవార్డ్స్ ఫర్ తెలుగు పీపుల్ అండి. March 15th ఆ ఈవెంట్ లండన్లో జరుగుతుంది. ఒక మాట చెప్పాలనిపిస్తుంది. లైక్ మేమందరం నేను రైతు ఫ్యామిలీ నుంచి వచ్చాను అనమాట. సో మొక్కజొన్న పత్తులు మీకు ఐడియా ఉన్నాయా? సో మొక్కజొన్న పత్తులు లైక్ ఆ కార్న్ కెనల్స్ అనేవి మనం ఒకటే కైండ్ ఆఫ్ లైక్ ఒకటే హీట్లో ఒకటే అమౌంట్ ఆఫ్ ఆయిల్తో ఆర్ బటర్తో ఓవెన్లో పెడతాం కదా, బట్ అన్ని కెనల్స్ ఒకటేసారి పాప్ అవ్వవు. ఇట్ విల్ టేక్ ప్రతి కార్న్ కెనల్ దాని టైంలో అది పాప్ అవుతుంది ఇన్ ఇట్స్ బ్యూటిఫుల్ వే విత్ ఇట్స్ బ్యూటిఫుల్ టేస్ట్. సో అందరం ఒకటేసారి అచీవ్ చేయాలి. లైక్ 20 yearsకి ఇది చేయాలి, 25కి పెళ్ళి అవ్వాలి, 30కి పిల్లలు ఉండాలి. నో, ఇట్స్ నాట్ లైక్ దాట్. సొసైటీ స్టాండర్డ్స్ అన్నీ మారిపోయినాయి. నెక్స్ట్ శ్రీదేవి గారు. ఈవిడ క్వాలిఫికేషన్స్, సర్టిఫికేషన్స్ మనం రాయడం స్టార్ట్ చేస్తే పేజెస్ సరిపోవండి. తను షేర్ చేసుకున్న పర్సనల్ జర్నీ ప్రతి ఒక్కరికి హార్ట్కి టచ్ అయ్యింది. విన్న ప్రతి ఒక్కరికి కళ్ళల్లో అయితే నీళ్ళు తిరిగాయండి. నిజంగా మీరు చాలా స్ట్రాంగ్ అండ్ ఇన్స్పైరింగ్ లేడీ అండి. ఈవిడ చెప్పిన ఒక మంచి మాట ఏంటంటే, ఎవ్రీ ఇయర్ మనం కొత్త బట్టలు, కొత్త నగలు ఎలా కొనుక్కుంటామో అలానే ఎవ్రీ ఇయర్ ఒక సర్టిఫికేషన్ కూడా చేయాలి అని చెప్పారు. చాలా బాగా అనిపించింది. Take responsibility of your own life. Your life, your responsibility. As she mentioned, she works as a professor like King's College, Sandernale College, and also she's a member of the appeals board. So మీకు 11+ appeals or school appeals అలాంటి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏం కావాలన్నా you can reach out to her. So she has a wealth of information and she's happy to share with you all. అండ్ మనకి ఇండియాలో ఫ్యామిలీ అంతా వదిలేసి వచ్చాము, పెద్దవాళ్ళ మాటలు మనకి వింటే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా. సో ఐ ఆస్క్డ్ హర్ టు కమ్ అండ్ షీ హ్యాపీలీ అగ్రీడ్. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ కమింగ్. నెక్స్ట్ సీతాలత గారు తన పర్సనల్ జర్నీని షేర్ చేసుకున్నారు. మాట్లాడుతుంటేనే మాకు అందరికీ కళ్ళలో నీళ్ళు వచ్చాయండి. ఎంత స్ట్రాంగ్గా ఎలా ఉన్నారు అని చెప్పి. చిన్న చిన్న విషయాలకే టెన్షన్ పడిపోతూ ఉంటాము, బట్ మీ స్టోరీ విన్న తర్వాత ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా స్ట్రాంగ్గా ఎలా ఉండాలని డెఫినెట్గా తెలుసుకుంటారని అందరూ. Our organs can help someone, can have a life. Someone like me or someone like a child maybe need your organs.
I registered my complete body to the hospital. So I don't know what organ will be working when I go away. But I've donated my body. I'm not requesting everyone to do that, but please donate your organs. Please register yourself for that. And secondly and lastly, I have to thank Sridevi here because she's been a great support. రూపా గారు ఆస్ట్రియా నుంచి యూకే వచ్చారు మన ఈవెంట్ కోసము. అంటేనే అర్థమవుతుంది కదా మన టీఎల్ యూకేతో ఆమెకి ఎంత కనెక్షన్ ఉంది అని చెప్పి. చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ అండి. తన లైఫ్లో ఆబ్స్టికల్స్ అన్నిటిని కలరీ పట్టు అనే ఒక యుద్ధ విద్య ద్వారా నేర్చుకోవడం వల్ల తన లైఫ్ ఎలా చేంజ్ అయింది, హౌ స్ట్రాంగ్ షీ బికేమ్ అని చెప్పి వెరీ ఇన్స్పిరేషనల్ స్టోరీ అండి. సచ్ ఏ సూపర్ హీరో. I really recommend you guys to take ఎప్పుడు బాడీలో ఇబ్బందులు మనకు చాలా ఉన్నాయి మన ఇండియన్ ఉమెన్లో. డోంట్ స్టాప్ ఎట్ దాట్. దే విల్ బి అ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ బట్ కీప్ గోయింగ్. ట్రై టు కీప్ మోటివేటింగ్ యువర్ సెల్ఫ్ టు డూ సంథింగ్ బెటర్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ దట్ ఈస్ గ్రోత్. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు హ్యావ్. ఇందాక అందరూ మాట్లాడుతున్నప్పుడు కూడా చెప్పారు గ్రోత్ అనేది, పర్సనల్ గ్రోత్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫిట్నెస్లో నాకు అది పర్సనల్ గ్రోత్, అది ఇచ్చిన స్ట్రెంగ్త్, అది ఇచ్చిన కరేజ్. ఐఎమ్ టెలింగ్ యూ ఇట్ ఇస్ కీపింగ్ మీ అలైవ్ రైట్ నౌ from the struggle I had, the 1 year of being with doctors, hospitals, whatnot and all. So నెక్స్ట్ లక్ష్మి గారు మాట్లాడారండి. తను చేసిన ఒక అచీవ్మెంట్ ఏంటంటే కిలిమంజారో క్లైమ్ చేశారండి. హైయెస్ట్ ఫ్రీ స్టాండింగ్ మౌంటైన్ ఇన్ ద వరల్డ్. వినడానికి అసలు ఎలా చేశారో అనిపిస్తుంది. తన జర్నీని షేర్ చేసుకున్నారు. చాలా ఇన్స్పిరేషనల్గా అనిపించిందండి. యు ఆర్ ఎ స్ట్రాంగ్ లేడీ. నెక్స్ట్ రాఫిల్ విన్నర్స్ని అనౌన్స్ చేశారు. స్పాన్సర్సే వచ్చి డైరెక్ట్గా ప్రైజెస్ ఇచ్చారు విన్నర్స్కి. గ్రూప్లో పోస్ట్ పెట్టారు కదా, నేను రీసెంట్గా అమ్మమ్మని అయ్యానండి. సో ఫస్ట్ 100 మెంబర్స్కి క్లిప్స్ తీసుకొచ్చాను రిటర్న్ గిఫ్ట్స్ అని ఆవిడే. సో అందరూ కంగ్రాచులేషన్స్ చెప్పండి వాళ్ళ అమ్మాయికి అండ్ ఆవిడ కూడా. లెస్టర్ నుంచి వచ్చారు, అంత ట్రావెల్ చేసి వచ్చినందుకు ఇట్స్ వర్త్ ఇట్. ఇస్ కొన్నారా? ఎలా బ్లౌజ్ ఒకళ్ళు శారీ ఒకళ్ళు కట్టేసుకుంటారా? హాల్ అంతా ఒకటే నవ్వులండి మన అడ్మిన్ గారి జోక్స్కి. గోదావరి ఎటకారం ఎక్కడికి పోతుంది చెప్పండి, బ్లడ్లో ఉంది. అండ్ యూ కమింగ్ నార్త్ వేల్స్ నుంచి వచ్చారండి. మార్నింగ్ ఎప్పుడు తెల్లవారుజామున బయలుదేరి. సో ఈ మాత్రం ఉండాలి కదా. యా కంగ్రాచులేషన్స్. ఎందుకు ఇంత హైప్ చేస్తున్నాం అనుకుంటున్నారా? గోల్డ్ విన్నర్ అంటే ఆ మాత్రం ఉండాలి కదా. లాస్ట్లో లక్కీ విన్నర్ మా సింధు పాపకి 100 pounds మలబార్ గోల్డ్ వోచర్ వచ్చింది. ఈ రాఫిల్స్లో వచ్చిన మనీ అంతా చారిటీ అండి, గర్ల్స్ ఎడ్యుకేషన్కి యూస్ చేస్తారు. వాళ్ళందరూ స్కాలర్షిప్ మీద వస్తారు. రెడ్యూస్డ్ ఫీజులో కూడా వాళ్ళు కట్టుకోలేని పరిస్థితిలో ఉంటారు. సో ఇట్ మీన్స్ ఎ లాట్. ఈవెన్ 5 pounds మీన్స్ ఎ లాట్. అండ్ వీ ఆల్ నో గర్ల్కి ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంట్, సో ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఎంత ఇంపార్టెంట్ అని. సో థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ సపోర్టింగ్. విన్నింగ్ ఆర్ నాట్, మీ టికెట్ కొన్నారు అండ్ యువర్ టికెట్ విల్ చేంజ్ వన్ గర్ల్స్ లైఫ్. హలో బాగున్నారా? మీరు యంగ్ అండ్ ఎనర్జెటిక్ అమ్మాయిలు అయితే ఏం చేయాలి? స్వాతి రెడ్డి సింగర్ అండి, అందరికీ తెలుసు. తన పర్సనల్ జర్నీని షేర్ చేసుకున్నారు. యూకేలో ఉండి ఇండియాలో తెలుగు మూవీస్కి పాటలు పాడడం, అవి కూడా హిట్ సాంగ్స్ పాడడం అంటే ఇట్స్ నాట్ ఈజీ అండి. గ్రేట్ జర్నీ. ఇదే కంటిన్యూ కావాలి, ఓకేనా? మీకు వినిపిస్తుందా? మీడియా కవరేజ్ కూడా ఉంది. సుమన్ టీవీ యూకే వాళ్ళు అందరితో మాట్లాడి వీడియో బైట్స్ తీసుకున్నారు. ఎవ్రీవన్స్ ఫేవరెట్ సెగ్మెంట్ షాపింగ్ స్టాల్స్ చూద్దాం రండి. ఫస్ట్ సఖీ జ్యువెల్స్, వీళ్ళ దగ్గర కలెక్షన్ సూపర్ ఉన్నాయి. ఈ నెక్లెస్ చాలా బాగుంది. సో మీరు కూడా చూసేయండి వీళ్ళ దగ్గర కలెక్షన్. నెక్స్ట్ స్టాల్ దృష్టి, ద ఎసెన్స్ ఆఫ్ ఇండియా. వీళ్ళ దగ్గర మన పికిల్ జార్స్, ఈ పింగాణి ఉంటాయి కదండి, అవన్నీ ఉన్నాయి. సేమ్ నిజంగానే వాళ్ళ నేమ్ లాగే వాళ్ళ దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నీ ఇండియా గుర్తొచ్చేలా ఉన్నాయి. చాలా బాగున్నాయి. నెక్స్ట్ స్టాల్ ఏంటంటే మగువా లైఫ్ స్టైల్. వీళ్ళ దగ్గర నైట్ వేర్, ఎవ్రీడే జ్యువెలరీ ఉందండి, చాలా బాగుంది. నెక్స్ట్ జెషో ఫ్యాషన్స్. వీళ్ళ దగ్గర సూపర్ కలెక్షన్ జ్యువెలరీ అండ్ శారీస్ కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి. This is Parkland Shine 92.5 silver jewelry అండి. Come and shop with us అండి. Thank you. నాకు ఈ సిల్వర్ కడ అయితే చాలా బాగా నచ్చింది. సింపుల్ అండ్ ఎలిగెంట్గా ఉంది.
మొత్తం ఇవన్నీ సిల్వర్ జ్యువెలరీ అండి. డిఫరెంట్ కలెక్షన్, మోస్ట్లీ అన్నీ ఇండో వెస్ట్రన్ అండ్ ఇండియన్ వేర్కి బాగా మ్యాచ్ అవుతాయి. ఈ స్టాల్ నేమ్ ఏంటంటే ఈట్ 5 అండి. హెల్దీ ఫుడ్ చాయిసెస్కి ప్రిఫర్ చేసే వాళ్ళకి ఇది బాగా నచ్చుతుంది. వీళ్ళ దగ్గర నో షుగర్ యాడెడ్, నో మైదా, ప్యాన్ కేక్స్ పౌడర్స్ అండ్ దోశ బ్యాటర్ పౌడర్స్ ఉన్నాయి. వాళ్ళ పేజ్ని ట్యాగ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. నెక్స్ట్ ఈ స్టాల్ నేమ్ ఏంటంటే స్కెచ్డ్ స్టైల్ అండి. వీళ్ళ దగ్గర 3 పీస్ సెట్స్, కార్డ్ సెట్స్, పార్టీ వేర్ సెట్స్ అవన్నీ ఉన్నాయి. చాలా బాగున్నాయి. వీళ్ళ పేజ్ ట్యాగ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. డిస్క్రిప్షన్లో నేను అందరు లింక్స్ ఇస్తాను. నెక్స్ట్ ఈ ఈవెంట్లో బ్రహ్మకుమారీస్ ఉంటారు కదండి, వాళ్ళు కూడా ఒక స్టాల్ పెట్టారు. ఇలా వీల్ పెట్టారు. ఆ వీల్లో వచ్చి నాకు పీస్ వచ్చింది. సౌజీ స్పిన్ చేస్తే తనకి హ్యాపీనెస్ వచ్చింది. సింధు స్పిన్ చేస్తే తనకి నెక్స్ట్ స్టాల్ వరుణం బై స్వాతి అండి. మీ కలెక్షన్ సూపర్ ఉన్నాయండి. జ్యువెలరీ కూడా బాగుంది. మెయిన్ ఈ కలంకారీ బ్లౌజెస్, వర్క్ బ్లౌజెస్, కంప్లీట్ సెట్స్ ఉన్నాయి. ఒకసారి చెక్అవుట్. నెక్స్ట్ ఒక ఇంట్రెస్టింగ్ స్టాల్ అండి, ఓమ్ క్రాఫ్ట్స్. ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, మన ఈవెంట్స్కి వచ్చి లైవ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ స్టాల్ కూడా ఆర్గనైజ్ చేస్తారు. నెక్స్ట్ ఆనందిత క్రియేషన్స్, వీళ్ళ దగ్గర ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ సెట్స్ ఉన్నాయి. చాలా బాగుంది కలెక్షన్. మేము ఇక్కడ రిటర్న్ గిఫ్ట్స్ తీసుకుంటున్నాము. అన్నపూర్ణ రైస్ బ్రాండ్ వాళ్ళు స్పాన్సర్ చేసిన జూట్ బ్యాగ్స్, లోపల స్వీట్స్ ఉన్నాయండి. NH44 రెస్టారెంట్ నుండి అండ్ హ్యాండ్ క్రీమ్ అండ్ అలోవెరా సోప్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ కేక్ కటింగ్, ఇది లేకుండా ఈవెంట్ అవుతుందో చెప్పండి. సో చూస్తున్నారు కదా, అందరం గ్యాదర్ అయ్యాము. కేక్ కటింగ్ అయిన వెంటనే డీజే స్టార్ట్ అయిందండి, సూపర్ ఎనర్జెటిక్గా. సో చూస్తున్నారు కదా, అందరూ ఫుల్ హ్యాపీ మోడ్లో ఉన్నారు. 300+ లేడీస్ని, ఎస్పెషల్లీ తెలుగు అమ్మాయిలు అందరూ కలిసి ఒక ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నారంటే ఇది ఓన్లీ మన TLUK వల్లే అవుతుందండి. ఇంత పెద్ద ఈవెంట్ని ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా చాలా బాగా ఆర్గనైజ్ చేసిన మెయిన్ మన అడ్మిన్ శ్రీదేవి మేనవల్ల గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. బికాజ్ ఆఫ్ యూ ఇట్ హ్యాపెన్. నెక్స్ట్ చెప్పాలి అంటే ఈ ఈవెంట్ సక్సెస్ అవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ మీ అమేజింగ్ టీమ్. అందరూ సూపర్ ఎనర్జెటిక్గా ఉన్నారు. సెల్ఫ్లెస్గా ఈవెంట్ కోసం చాలా కష్టపడ్డారు. మీ వాయిస్ పోయింది. నియర్లీ 9 hours మీ ఫీట్ మీదే ఉన్నారు. బట్ అందరినీ బాగా రిసీవ్ చేసుకుని ఎండింగ్లో రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చే వరకు చాలా బాగా టేక్ కేర్ చేశారండి. తను సెల్ఫ్లెస్గా ఈవెంట్ మొత్తం లైవ్ చేస్తూనే ఉన్నారు. రియల్లీ గ్రేట్ టీమ్ అండి. ఇదే కదా TLUK మీనింగ్ అంటే, వీ లిఫ్ట్ ఈచ్ అదర్స్ క్రౌన్. తెలుగు లేడీస్ ఇన్ UK అనేది సింపుల్ ఫేస్బుక్ పేజ్ కాదండి, ఇది ఒక కమ్యూనిటీ. ఈ గ్రూప్లో చాలామంది ఉన్నారు. అందరికీ ఒక పర్సనల్ టచ్ ఉంటుంది. ఈ గ్రూప్ మనది అనే ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే దట్స్ బికాజ్ ఆఫ్ ఓన్లీ శ్రీదేవి గారు. తను ఎంత బిజీగా ఉన్నా చాలా టైంని ఈ గ్రూప్ కోసం డెడికేట్ చేసి నిజంగా ఒక ఫ్యామిలీని అయితే క్రియేట్ చేశారు. ఇప్పుడు చాలామంది బ్యూటిఫుల్ లేడీస్ సపోర్ట్తో ఈ కమ్యూనిటీ కంటిన్యూ అవుతుందండి. ఒక సింపుల్ గ్రూప్ కాదండి, చారిటీస్ కూడా చేస్తారు. డొమెస్టిక్ వైలెన్స్ విక్టిమ్స్కి మోరల్గా, ఫైనాన్షియల్గా కూడా సపోర్ట్ చేస్తారు. MBBS స్టూడెంట్స్కి స్పాన్సర్ చేస్తారు స్టడీస్కి. ఇంకా చాలా మంచి పనులు చేస్తారండి. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అండ్ ఫైనల్లీ ఆల్ బ్యూటిఫుల్ లేడీస్తో ఫైనల్ గ్రూప్ పిక్చర్ అండి. నెక్స్ట్ ఇయర్ ఈవెంట్లో ఇంకా రచ్చరచ్చ చేద్దాం. వన్ థింగ్ అండి, మొత్తం ఈవెంట్ ఇదే కాదు, చాలా పర్ఫార్మెన్సెస్, స్కిట్స్, ఫ్యాషన్ వాక్ అయితే ఇంకా చాలామంది చేశారండి సూపర్ కాన్సెప్ట్స్తో. బట్ అన్ఫార్చునేట్లీ నేను మిస్ అయ్యాను రికార్డ్ చేయడం. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బీ హ్యాపీ ఎవ్రీవన్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.